హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం వచ్చే 6 నెలల్లో మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో యాక్చువల్గా మనకి టారో రీడింగ్స్ అనేవి అయితే ఎనర్జీ రీడింగ్సే. టైం టు టైం ఎనర్జీస్ అనేవి అయితే షిఫ్ట్ అవుతూ ఉంటాయి. బట్ మీ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం నెక్స్ట్ 6 మంత్స్లో అసలు మీరు మీ లైఫ్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది బ్రీఫ్గా నేను ఏంటంటే ఈరోజు గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ చాలా జరగచ్చు. బట్ కరెంట్ ఎనర్జీస్ బేస్డ్‌గా మీకు ఎంతవరకు చెప్పడానికి అవుతుందో అక్కడి వరకు అయితే నేను ట్రై చేస్తాను. బట్ ఏదేమైనా మనం టైమ్ టు టైమ్ రీడింగ్స్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు తెలియాల్సినవి అయితే చాలా తెలుస్తూ ఉంటాయి. సో అసలు ఈ రోజు రీడింగ్ ప్రకారం మీకు ఏం చెప్తుంది యూనివర్స్ అనేది అయితే చూద్దాం. మరి ఈ రోజైతే 2 కార్డ్ సెట్స్ పెట్టానండి నేను. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబిఎఫ్, ఐజేఎంఎన్క్యూఆర్యువివై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సిడిజిహెచ్కేఎల్ఓపిఎస్ టీడబ్ల్యూఎక్స్జెడ్ లెటర్స్ ఉన్నాయి. సో మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నిక్ నేమ్ ఆర్ సబ్ నేమ్ కాదండి. మీ ఒరిజినల్ నేమ్‌లో ఫస్ట్ లెటరు. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్గా ఈ ఏబిఎఫ్, ఐజే, ఎంఎన్క్యూఆర్ యువివై లెటర్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే 6 నెలల్లో మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్చువల్‌గా ఈ 6 మంత్స్‌లో మీ లైఫ్‌లో కొన్ని మీకు చాలా మంచిగా జరుగుతాయండి. అంటే పర్టిక్యులర్‌గా మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో కానీ మీ లైఫ్‌లో కన్‌ఫ్యూషన్‌లో ఉంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, స్టక్ అయిపోయారు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, అసలు ఒరిజినల్‌గా మీరు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటే ఏం జరుగుతుంది, ఇలా మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నట్టయితే పర్టికులర్‌గా మీకు ఈ 6 మంత్స్‌లో కూడా అలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేస్తే బావుంటుంది అనేది యూనివర్స్ మీకు గైడ్ చేస్తూ ఉంటది. ఆర్ మీ ఏంజెల్స్ ఆర్ స్పిరిట్ గైడ్స్ ఏంటంటే మీకు ఏదో ఒక విధంగా సైన్స్ ఇస్తూ ఉంటారు. ఆర్ అట్‌లీస్ట్ మీకేంటంటే డ్రీమ్స్ అయినా వస్తూ ఉంటాయి. బట్ ఏది ఏమైనా నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. ఖచ్చితంగా ఈ 6 మంత్స్‌లో మాత్రం మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ఉంటే, మీకు ఫుల్ కన్‌ఫ్యూజన్ ఉంటే, నెక్స్ట్ ఏంటో అర్థం అవ్వకపోతే మాత్రం ఇలాంటి సిట్యుయేషన్‌లో మీకు క్లారిటీ రావడం కానీ, మీరు ఏం చేస్తే బావుంటుంది అని మీకు అర్థం అవ్వడం కానీ ఇలాంటివైతే జరుగుతాయి. సో ఇదైతే మీరు ఒక పాజిటివ్ సైన్‌గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీలో కొంతమందికి ఏంటంటే ఈ 6 మంత్స్‌లో కూడా కెరియర్, బిజినెస్‌లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు మీలో ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈవెన్ కెరియర్ పాత్ చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా మంచిగా ఛాన్స్ ఉంది. ఈవెన్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా బాగా కలిసొస్తుంది. ఈవెన్ బిజినెస్ స్టార్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేయడానికే ఎక్కువ పాసిబిలిటీ కనిపిస్తుంది. అండ్
బిజినెస్ లో గ్రోత్ కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు బిజినెస్ లో లాసెస్ చూస్తున్నారు, బిజినెస్ మీరు అనుకున్న విధంగా లేదు అంటే మాత్రం నెక్స్ట్ 6 months లో మాత్రం మీకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. కెరియర్ పర్టికులర్ గా బిజినెస్ లో మాత్రం మంచిగా ఉందండి. ఐ మీన్ కెరియర్ ఇన్ ద సెన్స్ జాబ్ ఆస్పెక్ట్ లో మంచిగా ఉంటది అని చెప్పొచ్చు. సో ఏది ఏమైనా సరే ఈ టైంలో కొంచెం ఫోకస్ చేయండి. మరి కొంచెం మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు ట్రై చేయడానికే చూడండి. గివ్ అప్ చేయొద్దు. ఎందుకంటే ఈ టైంలో కానీ మీరు గివ్ అప్ చేయడానికి ట్రై చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారండి. సో గివ్ అప్ చేయకుండా మీకు ఎంతవరకు ఛాన్సెస్ ఉంటే అంతవరకు ఛాన్సెస్ తీసుకోండి. ఈవెన్ మీలో ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి, సో అక్కడ కూడా ట్రై చేయాలి అనుకున్నా సరే ఛాన్స్ అయితే తీసేసుకోవచ్చు. మంచిగానే ఉంది. అండ్ మీరు కమ్యూనికేట్ చేసే వే కొంత చేంజ్ అవ్వడం కానీ, పర్సన్స్‌కి మీ ఇంటెన్షన్స్ అనేవి అర్థం అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. దానివల్ల కూడా కొంతమందికి రిలేషన్‌షిప్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయని చెప్పొచ్చండి. కొన్నిసార్లు నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. మనం కమ్యూనికేట్ చేసేది ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వనప్పుడు, ఆర్ ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకోలేనప్పుడే ఎక్కువ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి అని చెప్పి. సో, అలా చూసినట్టయితే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. ఈవెన్ కమ్యూనికేట్ చేసినా సరే ఎందుకో మీకు పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపిస్తే ఈ నెక్స్ట్ 6 months లో కూడా మీరు కమ్యూనికేట్ చేసే వే కానీ, మీ థాట్ ప్రాసెస్ కానీ కొంత చేంజ్ అవుతది. సో అది కూడా మీకు చాలా బెనిఫిట్ అవుతదండి. నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను. అదేంటంటే మీరు కమ్యూనికేట్ చేసే వేలో కూడా కొన్ని చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దానివల్ల కూడా కొంతమందికేంటంటే బిజినెస్ డీలింగ్స్ వర్కౌట్ అవ్వడం కానీ, పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవుతున్న దగ్గర కొంత థింగ్స్ ఇంప్రూవ్ అవ్వడం కానీ, రిలేషన్‌షిప్‌లో కొంత థింగ్స్ ఇంప్రూవ్ అవ్వడం కానీ, అంటే ఇలా అంటే పర్టిక్యులర్‌గా మీరు ఏదైనా కమ్యూనికేషన్ రిలేటెడ్ ఫీల్డ్‌లో ఉంటే మాత్రం డెఫినిట్‌గా మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఓన్లీ అదనే కాకుండా నార్మల్‌గా కూడా మీరేంటంటే ఒరిజినల్‌గా ఏంటి అని చాలా మందికి ఈ 6 మంత్స్‌లో కూడా అర్థం అవ్వడానికి కూడా ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. అండ్ డెఫినిట్‌గా మీ లైఫ్‌లోనే మీకు ఒక సర్ప్రైజ్ కూడా రెడీగా ఉంది. ఈ 6 మంత్స్‌లో కూడా మీరు ఊహించని విధంగా ఏదో కానీ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. యూనివర్స్ ఏంటంటే మీ ముందు ఒక సిట్యుయేషన్ అయితే పెడుతుంది. టోటల్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకటి ఉంటుందండి. నాకు తెలిసి మీరసలు ఇలా మీ లైఫ్‌లో ఒకటి జరుగుతుంది అని కూడా అనుకోలేరు. అలాంటిదేదో మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ టైంలో మీకెవరైనా ఒక గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు. ఆర్ మీరే ఒకళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు. సో, గిఫ్ట్స్ అంటే జనరల్‌గా టైమ్ టు టైమ్ అందరూ ఇచ్చుకుంటారు. బట్ నాకు తెలిసి ఇదొక సింపుల్ గిఫ్ట్ అయితే కాదండి. చాలా ప్రీషియస్ గిఫ్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏది ఏమైనా సరే నెక్స్ట్ 6 మంత్స్‌లో మాత్రం మీకోసం ఒక సర్ప్రైజ్ అయితే మాత్రం రెడీగా ఉంది. అది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో స్టెబిలిటీ లేదు. ఆర్ మీరెందుకో కానీ మీ లైఫ్‌లో స్టేబుల్‌గా ఉండాలి అనుకున్నా ఉండలేకపోతున్నారు. టైమ్ టు టైమ్ మీరు ఊహించిన విధంగా ఏదో ఒకటి చేంజ్ అవుతూనే ఉంది అని మీరు అనుకుంటే, ఈ పర్టిక్యులర్ 6 మంత్స్‌లో కూడా మీ లైఫ్‌లో అలాంటి ఒక సిట్యుయేషన్‌లో స్టెబిలిటీ అనేది వస్తుందండి. చాలా మంది నా దగ్గరికొచ్చినప్పుడు చెప్తూ ఉంటారు. ఒక జాబ్ జాయిన్ అవుతున్నాం, 1 మంత్‌లో మానేస్తున్నాం. ఆర్ 1 మంత్‌లోనే అది పోతుంది. లేకపోతే 4 మంత్స్‌లో పోతుంది. లేకపోతే 5 మంత్స్‌లో. సో, ఒక స్టెబిలిటీ లేకుండా కంటిన్యూయస్‌గా లైఫ్ ఏంటంటే అలాగే ఉంటుంది అని చెప్తున్న వాళ్ళు చాలా మందుంటారు. మేబీ అలాంటి సిట్యుయేషన్‌లో మీకు స్టెబిలిటీ రావచ్చు. మీరొక స్టేబుల్ జాబ్‌ని ఫైండ్ చేయొచ్చు. అంటే ఇది ఓన్లీ జాబ్ అనే కాదు, లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో స్టెబిలిటీ లేదు. మీరేంటంటే సెక్యూర్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు అంటే, అలాంటి ఒక సిట్యుయేషన్‌లో మీరు సెక్యూర్‌గా ఫీల్ అవ్వొచ్చండి. థింగ్స్ ఏంటంటే మీకు కొంతవరకు వర్కౌట్ అవ్వచ్చు. ఇది మీకేంటంటే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు ఫైనల్‌గా ఏ సిట్యుయేషన్‌లో అయితే స్టెబిలిటీ లేదు, మీరేంటంటే సెక్యూర్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు, మీకు క్లారిటీ కావాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకిప్పుడు వస్తాయి. సో, ఇది కూడా పాజిటివ్స్ అయినా నెక్స్ట్ 6 మంత్స్‌లో మాత్రం మీకు చాలా వరకు మంచిగానే ఉంది. అయితే కొంత డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి. పర్టిక్యులర్‌గా ఎలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటే, నెక్స్ట్ 6 మంత్స్ మీరు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఇక్కడ నేను జెండర్ డిస్క్రిమినేట్ చేయాలి అని అనుకోవట్లేదు. కాకపోతే మీరు మీ లైఫ్‌లో ఉన్న లేడీస్‌తో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. మీ లైఫ్‌లో అనే కాదండి, మీ చుట్టూ ఉన్న లేడీస్‌తో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళు మీ మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఆర్ ఇన్‌లాస్ అవ్వచ్చు, ఆర్ బయట కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆర్ కొత్తగా ఎవరైనా మీకు పరిచయం అవ్వచ్చు. సో, ఇలా ఎవరైనా సరే వాళ్ళతోనేంటంటే నెక్స్ట్ 6 మంత్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి. మోస్ట్‌లీ ఎవరు కూడా లేడీస్‌తో మాత్రం ఫైట్స్ చేయడం కానీ, ఆర్గ్యూ చేయడం కానీ అలాంటివి చెయ్యొద్దు. ఈవెన్ మీకు అక్కడ ఎంత ట్రిగ్గరింగ్ లాగా అనిపిస్తున్నా సరే చాలా వరకు కూడా మీరు సైలెంట్‌గా ఉండడానికే చూడాలి. ఎందుకు అంటే మీరు సపోజ్ వాళ్ళతో ఆర్గ్యూ చేసినా ఆర్ మీరు వాళ్ళతో ఫైట్ చేసినా ఆ ఎనర్జీ అనేది మీకు బ్యాడ్ లక్‌ని తీసుకొస్తుందంట. అట్‌లీస్ట్ మీకు
ఎవరైనా పర్సన్ నచ్చట్లేదు ఆర్ వాళ్ళు చేస్తున్న పనులు మీకు నచ్చట్లేదు ఆర్ వాళ్ళు మాట్లాడే మాటలు మీకు నచ్చకపోతే మీరు వాళ్ళతో ఫైట్ చేయడం కంటే కూడా వాళ్ళని కట్ చేయడం మంచిదండి. వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. మీరు వ్యక్తుల్ని ఎక్కువ మీ విషయాల్లో ఇంటర్ఫియర్ చేసినా ఆర్ మీరెక్కువ వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయినా ఆర్ ఎవరైనా ఒక లేడీకి బ్యాడ్ చేయాలి అనుకున్నా ఆర్ ఈ టైంలోని ఎవరైనా ఒక లేడీని మీరు ఏదైనా అన్నా, వాళ్ళ విషయంలో మీరు ఏదైనా నెగెటివ్‌గా చేసినా డెఫినిట్‌గా మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. నేను చెప్తున్నాను కదా! అది బ్యాడ్ లక్‌ని తీసుకొస్తది. మీ లైఫ్‌లో అన్నీ మంచిగానే జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. యాక్చువల్‌గా నెక్స్ట్ 6 మంత్స్‌లో కూడా మీ లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తాయి. చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఒక్క లేడీ వల్ల మాత్రం మీరేంటంటే ఇబ్బంది పడొచ్చు. ఆ లేడీ ఎవరైనా కూడా అవ్వచ్చు. సో, వాళ్ళు మీ లైఫ్‌లోకి ఒక బ్యాడ్ లక్‌ని తీసుకురావడం ఛాన్స్ ఉంది. అది కూడా ఎందుకు అంటే, వాళ్ళకి మీకు మధ్యలో ఏమైనా క్లాష్ ఉన్నా, ఆర్ వాళ్ళు మీ వల్ల సఫర్ అయినా, ఆర్ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా కర్స్ చేసినా, ఆర్ వాళ్ళకి మీరు ఎక్కువ మీ ఎనర్జీ ఇచ్చేసినా ఇప్పుడు కొంతమందుంటారు. ఇదొక ప్రాబ్లమ్ అండి. సో, చాలా మందేంటంటే, ఒక వ్యక్తిని ఎక్కువ ట్రస్ట్ చేస్తారు. ట్రస్ట్ చేసి వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతారు. అలాంటప్పుడు ఏమవుతదంటే, వాళ్ళ పవర్‌ని వీళ్ళు తీసేసుకుంటారండి. సో, అలా తీసుకున్న తర్వాత వాళ్ళేం చెప్తే వీళ్ళది చేయడం అనేది చాలా కామన్‌గా జరుగుతది. ఎందుకంటే, ఆ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అనేది జరిగిపోయిన తర్వాత ఆబ్వియస్‌గా మీ పవర్ అనేది ఇంకొక వ్యక్తికి ఇచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్‌గా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఉంటారు. సో, మీకేంటంటే తెలియకుండానే మీరు మీ ఓన్‌గా డెసిషన్స్ తీసుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది. అలాంటి సిట్యుయేషన్‌లో ఏమవుతుంది అంటే, సపోజ్ వాళ్ళేదైనా రాంగ్ ఇంటెన్షన్స్‌తో మీతో ఏదైనా చేయించినా, ఆర్ వాళ్ళకి రాంగ్ ఇంటెన్షన్స్ ఉండి మిమ్మల్ని ఆ విధంగా యూజ్ చేసుకుంటున్నప్పుడు, ఖచ్చితంగా ఆ కర్మ అనేది మీరు ఫేస్ చేస్తారు. వాళ్ళు ఫేస్ చేస్తారు. బట్ వాళ్ళు చేసిన కర్మలో మీరు కూడా పార్ట్ తీసుకుంటారనమాట. సో, ఇది కూడా బ్యాడ్ లక్‌ని తీసుకురావచ్చు. ఎందుకు అంటే డెఫినిట్‌గా నెక్స్ట్ 6 మంత్స్‌లో మాత్రం లేడీస్‌తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనైతే మీ కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి. సో, మీరేంటంటే ఏ లేడీని డీల్ చేస్తున్నా, ఏ లేడీతో మాట్లాడాల్సిన పరిస్థితొచ్చినా మోస్ట్‌లీ సర్టెన్ బౌండరీస్ మీరు మెయింటైన్ చేయడం మంచిది. అండ్ ఫినాన్షియల్‌గా కూడా కొంత స్ట్రగుల్ అయితే కనిపిస్తుందండి. నేను ఒక్కటే చెప్తాను. కెరియర్‌లోనైతే ఇంప్రూవ్‌మెంట్ ఉంది. బిజినెస్ పరంగా కూడా గ్రోత్ ఉంది. సో, చాలామంది అనుకోవచ్చు కెరియర్, ఫినాన్స్ ప్యారలెల్‌గా ఉంటాయి అని చెప్పి. కెరియర్, ఫినాన్స్ ప్యారలెల్ అది ఎప్పుడు మనీ ఫ్లో వరకు. బట్ ఇప్పుడు మీకొచ్చిన మనీ అంతా మీ చేతుల్లో ఉండాలనే రూల్ లేదు కదా! మీకు మనీ రావడానికి పాసిబిలిటీ ఉంది. బట్ మనీ అనేది మీరు ఎలా సేవ్ చేస్తారు? ఎలా ఖర్చవుతది అనేది ఎలా ఉంటుంది అంటే, కొన్ని సార్లు అన్‌సర్టెన్‌గా ఉంటుంది. సో, కొంతమందికి ఊహించని విధంగా ఖర్చులనేవి ఉంటాయి. ఊహించని విధంగా అప్పులు చేస్తుంటారు. ఊహించని విధంగా డబ్బులిస్తుంటారు. సో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి, మనీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ టైంలో ఎవరికీ డబ్బులివ్వొద్దు. డబ్బుల విషయంలో ఎవరిని నమ్మొద్దు. అట్ ద సేమ్ టైమ్ ఎవరికైనా డబ్బులిచ్చినా సరే ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు కూడా లోన్ తీసుకోవడం, మీరు కూడా మనీ విషయంలో కొంత గ్రీడీగా ఉండడం లాంటివి చేయొద్దు. దానివల్ల కూడా కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయొచ్చు. సో, మనీతో డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు అసలు డీలింగ్సే చేయొద్దు అని నేను చెప్పను. డీలింగ్స్ చేసుకోండి. కాకపోతే మనీ విషయంలోని కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనీ ఫ్లో కనిపిస్తుంది. కాకపోతే అది మీరు ఎలా స్పెండ్ చేస్తారు, మనీతో డీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది మాత్రం అన్‌ప్రెడిక్టబుల్ అన్నమాట. సో, కొంచెం జాగ్రత్తగా ఉండడానికే ట్రై చేయాలి. అండ్ ఈ టైంలో మీకేంటంటే కొత్త వ్యక్తులు కూడా పరిచయం అవ్వడం జరుగుతుందండి. నాకు తెలిసినంత వరకు బిజినెస్ పార్ట్నర్‌షిప్స్ కూడా వర్కౌట్ అవుతాయి. అయితే వాళ్ళు మీకు సపోర్ట్ చేసే వ్యక్తులే అవుతారు. కాకపోతే కొంతమందికి క్లియర్‌గా న్యూ పర్సన్స్ పరిచయం అవ్వడం ఛాన్స్ ఉంది. ఇది నేను ఒక లవ్ ఇంట్రెస్ట్ ఆర్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాట్లాడట్లేదు. ఫ్రెండ్‌షిప్ వరకు మాట్లాడుతున్నాను. ఆర్ గుడ్ కనెక్షన్స్ వరకు మాట్లాడుతున్నాను. బట్ వాళ్ళేంటంటే మీకు సపోర్ట్ చేయడం కానీ, అంటే మీ విషయంలో కొంత పాజిటివ్‌గా ఉండడం కానీ జరుగుతది. అయితే మీరు వెంటనే వాళ్ళని ట్రస్ట్ చేసేయకుండా కొంచెం వ్యక్తుల్ని స్టడీ చేయడం కానీ, వ్యక్తుల్ని అబ్జర్వ్ చేయడం కానీ మంచిది. మెయిన్ న్యూ పర్సన్స్ ఎవరైనా లేడీస్ కానీ మీకు పరిచయం అయితే నేను ఆల్రెడీ చెప్పాను. ఒక లేడీ మీకు బ్యాడ్ లక్ తీసుకురావడానికి ఛాన్స్ ఉంది అని. సో, ఆ లేడీ ఎవరైనా బేసిక్‌గా అవ్వచ్చు కాబట్టి, ఆ కొత్త వ్యక్తుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉండొచ్చు. సో, కొంచెం అలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అలా అని చెప్పి అందరూ మీకు ఏదో బ్యాడ్ లక్ తీసుకొస్తారు అని చెప్పను. ఎవరో స్పెసిఫిక్‌గా ఒక లేడీ వల్ల మాత్రం అలాంటివి జరగొచ్చు కాబట్టి, ఆ లేడీతో మీరు మెస్‌అప్ చేయకుండా మీరు సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మీ వరకు మీరు చేయాల్సింది చేస్తే ఎంతో కొంత అలాంటివి జరగకుండా మంచిగా ఉంటదండి. సో, ఇంకా మీరేంటంటే ఇలాంటివి నెగెటివ్‌గా జరగకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఎవ్రీ ఫ్రైడే కూడా గాడెస్ లక్ష్మికి
ప్రేయర్స్ అయితే ఆఫర్ చేయండి. నెయ్యి దీపం పెట్టి ప్రేయర్స్ చేయండి. అండ్ ఆ రోజు దుర్గా చాలీసా చదివితే కూడా మంచిదండి. కొంతవరకు ఇలాంటి నెగెటివ్ ఇంపాక్ట్ ఏంటంటే మీ మీద కొంచెం తక్కువ ఉంటది. బట్ ఏది ఏమైనా సరే మీ జాగ్రత్తలో మీరు ఉండడం అయితే ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కార్డ్స్ ప్రకారం మోస్ట్‌లీ మీకు అంతా కూడా పాజిటివ్‌గానే ఉంది. ఒక ఫినాన్సెస్ విషయంలో అండ్ కొన్ని విషయాల్లో అంటే బ్యాడ్ లక్ అనేది స్టిల్ ఉండొచ్చు. అది కూడా మీరేంటంటే కొంత కంట్రోల్ చేసుకోవాలి అంటే మీ వైపు నుంచి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. కొన్ని విషయాలను ఏంటంటే ప్రాపర్‌గా చెక్ చేసుకోవాల్సి ఉంటది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ లైఫ్ ఎలా ఉంది అంటే, అప్పటికప్పుడే పాజిటివ్‌గా అనిపిస్తుంది. అప్పటికప్పుడే నెగెటివ్‌గా అనిపిస్తుంది. అసలు మీ లైఫ్‌ని మీరు ఎలా అర్థం చేసుకోవాలో మీకు అర్థం అవ్వట్లేదు ఫస్ట్. పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారు. కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. పోన్లే నా లైఫ్ ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నారు. అప్పటికప్పుడే లైఫ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతున్నాయి. మొత్తానికే లైఫ్ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారు. సో, లైఫ్‌లోనేంటంటే మీకు ఆ హ్యాపీనెస్ కానీ, ఆ కంఫర్ట్ కానీ దొరుకుతున్నట్టే దొరుకుతుంది కానీ, అది పర్మనెంట్ అవ్వట్లేదు. ఆర్ మీరెప్పుడూ కూడా అదే మోడ్‌లో ఉండలేకపోతున్నారు. సో, ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. సో, ఈ నెక్స్ట్ 6 మంత్స్‌లో కూడా మీరేంటంటే, మీ పర్స్‌పెక్టివ్ నుంచి కాకుండా రియాలిటీ ఏంటి? అసలు వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యుంటే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్న ప్రకారం, ఆ వ్యక్తుల పర్స్‌పెక్టివ్ ఏంటి? మీరు చేయాల్సిందేంటి? అనుకోని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కొన్ని విషయాల్లో మాత్రం ఎవరైతే ఎక్స్‌పర్ట్స్ ఉంటారో వాళ్ళ అడ్వైస్ మాత్రమే తీసుకోండి. అందరి అడ్వైస్ తీసుకోవడం అయితే మీకు కరెక్ట్ కాదు. సో, మోస్ట్‌లీ మీకొకళ్ళ కోసం తెలిసి వాళ్ళు పర్వాలేదు అని అనిపిస్తే అలాంటి వాళ్ళ అడ్వైస్ అయితే తీసేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే మీరు లైఫ్‌లోనేంటంటే ఒక సిట్యుయేషన్‌ని స్టార్టింగ్ నుంచి ఒకేలాగా చూస్తున్నట్టయితే అది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మీరు ఫాలో చేస్తున్న ఈ ఓల్డ్ ప్యాటర్న్స్ కానీ, మీ ఓల్డ్ థాట్స్ కానీ సిట్యుయేషన్స్‌నైతే ఇంప్రూవ్ చేయవండి. సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేస్తాయి. సో, మీరు ఆలోచించే విధానం మార్చుకోవాలి. మేబీ మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేస్తే, రియాలిటీ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి. మీలో కొంతమంది ఏదో విషయంలోనేంటంటే కొంత బయాస్డ్‌గా ఆలోచిస్తున్నారు. మేబీ అది తప్పు కాదు. అందరూ అంటే బయాస్డ్‌గా ఉండకూడదని ఏం లేదు. వాళ్ళ సిట్యుయేషన్ బట్టి వాళ్ళు ఫేస్ చేస్తున్న దాన్ని బట్టి అలా ఉండొచ్చు. బట్ అది మీకు కొత్త ప్రాబ్లమ్ తీసుకురాకూడదు కదా! ఆర్ మీ ప్రాబ్లమ్స్ పెద్దవి చేయకూడదు కదా! సో, అందుకే మీరు ఆలోచించే విధానం అయితే మార్చుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే, ఇప్పుడు మీరు ఒక విధంగా ఆలోచిస్తున్నారు. ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. మీకేం మంచి జరుగుతుంది? దానివల్ల మీరేం బెనిఫిట్ అవుతున్నారు? సో, ఇలా ఒక్కసారి ఆలోచిస్తే, మీ ఆలోచన విధానం మార్చుకోవాలనే కదా అర్థం. సో, మీరేంటంటే మారడానికి ట్రై చేయాలండి. ఒకటైతే నేను చెప్పగలనండి. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం ఒక చిన్న గైడెన్స్ అయితే నేనిస్తాను. అదేంటంటే, మీ ఆలోచన విధానం ఇలా ఉండడం వల్ల వ్యక్తులతో మీరు ఫైట్ చేసే పరిస్థితి, వ్యక్తులతో మీరు ఆర్గ్యూ చేసే పరిస్థితి ఎక్కడైనా వచ్చిందనుకోండి, వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ అలాంటి వాటికి మీరు దూరంగా ఉండడం మంచిది. నెక్స్ట్ 6 మంత్స్ మాత్రం ఎవరితో కూడా పెద్దగా ఆర్గ్యూ చేయడానికి కానీ, ఫైట్ చేయడానికి కానీ ఆర్ మీరేదో కరెక్ట్, వాళ్ళేదో రాంగు అనేలాగా అక్కడ మీరేంటంటే సిట్యుయేషన్‌ని ట్విస్ట్ చేయడానికి కానీ ట్రై చేయొద్దు. ఎందుకంటే అందరూ అలా చేసే టైప్ ఉండరు. బట్ కొంతమందికి తెలుసు. సో, వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆల్రెడీ ఇక్కడ కార్డ్స్ చూస్తున్న ప్రకారం ఏంటంటే, కొంత మీకు వ్యక్తులతో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అలా ఎప్పుడైతే కనిపిస్తున్నాదో కొంచెం మీరు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో, ఏది ఏమైనా సరే మీ వరకు మీరేంటంటే ఫెయిర్‌గా, హానెస్ట్‌గా ఉండండి. మీ పర్స్‌పెక్టివ్‌ని కూడా మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఒకేసారి మీరేంటంటే ఎదుటి వ్యక్తులకి ఫేవర్ చేసేయాల్సిన అవసరం లేదు కానీ, రియాలిటీ ఏంటి? మీరు యాక్చువల్‌గా ప్రాక్టికల్‌గా ఉంటున్నారా లేదా చూసుకొని మాత్రం సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తే డెఫినిట్‌గా ఈ 6 మంత్స్‌లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్‌నైతే మీరు అవాయిడ్ చేయగలుగుతారు. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సి, డి, జి, హెచ్, కే, ఎల్, ఓ, పి, ఎస్, టి, డబ్ల్యూ, ఎక్స్, జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే 6 నెలల్లో మీ జీవితంలో ఏం జరుగుతుంది? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్తుందో చూద్దాం.
సో కార్డ్స్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీరు ఈ 6 మంత్స్‌లో కూడా ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ఔట్‌కమ్ అనేది కానీ పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఆర్ ఒక పర్టిక్యులర్ వేలో కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే మోస్ట్‌లీ మీరు అనుకున్న విధంగా అది వర్కౌట్ అవ్వకపోవచ్చండి. మీరు అనుకున్న దానికి కొంత డిఫరెంట్‌గా జరగొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ అదేంటంటే పెండింగ్‌లో ఉండిపోవచ్చు. ఈవెన్ అది వర్కౌట్ అవ్వకపోవడం వల్ల మీరేంటంటే కొంత డిసప్పాయింట్ అవ్వడం జరగొచ్చు కానీ, బట్ మళ్ళీ కూడా జరగడానికి పాసిబిలిటీ ఉండొచ్చండి. అంటే ఒకటైతే నేను చెప్తాను. ఇప్పట్లో మాత్రం ఆ సిట్యుయేషన్‌లో మీరు పాజిటివ్‌గా ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీరు అనుకున్న దానికి మాత్రం డిఫరెంట్‌గానే ఉంటది. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా అయితే అది వర్కౌట్ అవ్వదు. సో, ఇది నెగెటివ్‌గా చెప్పడం అని కాదు కానీ, యూనివర్స్ ఏంటంటే క్లియర్‌గా చెక్ చేసుకోమని చెప్తుంది. మేబీ రీకన్సిడర్ చేయమని కూడా చెప్తుంది. ఎందుకు అంటే మేబీ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన వేయే కరెక్ట్ కాదేమో! డిఫరెంట్ ఏమో! ఆర్ మీ అప్రోచే డిఫరెంట్‌గా ఉందేమో! సో, అంటే ఆ సిట్యుయేషన్‌కి సంబంధించి మీరు తెలుసుకోవాల్సినవైతే తెలుసుకోండి. బట్ డెఫినెట్‌గా ఒక సిట్యుయేషన్‌లో ఔట్‌కమ్ అయితే ఇప్పట్లో మాత్రం మీరు పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి మోస్ట్‌లీ అది డిఫరెంట్‌గానే జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ అది పాజిటివ్‌గా కంటే కూడా నెగెటివ్‌గా జరగొచ్చు. అయితే నేను చెప్తున్నాను కదండీ! ప్రతిసారి మనం అనుకున్నవే మన లైఫ్‌లో జరుగుతాయని ఏం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో, అన్నింటికి కూడా మనం ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే ఇంపార్టెంటు. మరి అలాగే ఇది కూడా జరుగుతది అని మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే, మీకు తెలిసిన వ్యక్తి ఆర్ మీ లైఫ్‌లో ఉన్న ఒక వ్యక్తి మిమ్మల్ని ఈ టైంలో మోసం చేయొచ్చండి. సో, మీరేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ మీకు ఒకళ్ళ మీద డౌట్ ఉంది. వాళ్ళ యాక్షన్స్ చాలా సస్పీషియస్‌గా అనిపిస్తున్నాయి అంటే, మీరు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బేసిక్‌గా టైమ్ టు టైమ్ మన లైఫ్‌లో ఇలాంటి వ్యక్తులు ఉంటారు. బట్ కొన్నిసార్లు మనకి తెలుస్తున్నా మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఈసారి మాత్రం మీరు ఇగ్నోర్ చేయొద్దు. మేబీ ఇది ఆ వ్యక్తికి సంబంధించిన సిట్యుయేషన్ కూడా అవ్వచ్చు. ఆర్ వ్యక్తిని ట్రస్ట్ చేయడం వల్ల కూడా మీ జీవితం ఏంటంటే ఈ విధంగా మారిపోవచ్చు కూడా. అంటే ఇక్కడ ఎలా చెప్పాలి అంటే మీ సీక్రెట్స్ కానీ, మీ పర్సనల్ విషయాలు కానీ ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోవద్దు. ఎందుకు అంటే ఈ పర్సన్ ఈ ఇన్ఫర్మేషన్‌ని మీకే అగెయిన్స్ట్‌గా యూజ్ చేయొచ్చు. మిమ్మల్ని బ్యాడ్ చేయాలని ట్రై చేయొచ్చు. ఈ 6 మంత్స్‌లో కూడా మీ రెప్యుటేషన్‌తో కానీ, మీ సీక్రెట్స్‌తో కానీ మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఎవరితో పడితే వాళ్ళతో ర్యాండమ్‌గా ఏది మీరు చెప్పకూడదు. అండ్ మీరు కూడా చేంజ్ అవ్వకూడదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు. అసలు ఏ తప్పు చేయరు. మంచి వ్యక్తిగానే ఉండడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తారు. బట్ సడెన్‌గా ఒక మూవ్‌మెంట్‌లో వాళ్ళేంటంటే చేంజ్ అయిపోవడం జరిగిపోద్ది. ఆర్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళేంటంటే ఏదో చేసేస్తారు తప్పు. సో, అది జరగకుండా ఈ 6 మంత్స్ మీరు జాగ్రత్త పడాలి. దానికి రీజన్ ఏంటి అంటే మీరు వన్స్ ఆ విధంగా చేస్తే వాళ్ళు అది మీకు అగెయిన్స్ట్‌గా యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆర్ అట్‌లీస్ట్ మీరు అలా చేసేలాగా వాళ్ళేంటంటే పుష్ చేస్తూ ఉంటారు. సో, కొంచెం అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలండి. వ్యక్తులతో కమ్యూనికేట్ చేస్తున్న దగ్గర, వ్యక్తుల్ని డీల్ చేస్తున్న దగ్గర వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అండ్ వాళ్ళతో కూడా చాలా తక్కువ మాట్లాడండి. ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎవరు ఏంటి అనేది తెలియకుండా మాత్రం ఫుల్‌గా ఓపెన్ అప్ అయిపోవద్దు. సో, మీరేంటంటే ఈ 6 మంత్స్ నాకు తెలిసి ఈ లాపిస్ లజూలి వేర్ చేయడం అయితే మంచిది. లాపిస్ లజూలి నేనెందుకు సజెస్ట్ చేస్తున్నానంటే, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు వాళ్ళ మైండ్‌సెట్ ఏంటి? మీరసలు ఎలా ఆలోచించాలి? ఎలా ఈ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవాలి? అని మీకు తెలియడం కోసం మీరిది వేర్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరితో ఎక్కడి వరకు మాట్లాడాలి? ఎలా మాట్లాడితే మీకు మంచిది అనేది కూడా మీకు కరెక్ట్‌గా అర్థం అవ్వడానికైనా, మీరు జాగ్రత్తలు తీసుకోవడానికైనా ఇది మీకు కరెక్ట్‌గా సూట్ అవుతుంది. సో, నెక్స్ట్ 6 మంత్స్ మాత్రం మీకిది అవసరం అవ్వొచ్చండి. చూసుకోండి. ఈవెన్ టర్కోయిజ్ కూడా యూజ్ చేయొచ్చు. కర్కాటక, వృశ్చిక, మీన రాశి అయితే ఆక్వా మెరైన్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇది ఆక్వా మెరైన్. సో, వీటిలో ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఏదేమైనా మీ జాగ్రత్తలైతే మీరు తీసేసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేస్తున్న కొన్ని సిట్యుయేషన్స్‌కి మీరు ఎవరైనా పర్సన్ నుంచి అడ్వైస్ తీసుకోవాలి అనుకుంటే, అడ్వైస్ తీసుకోవచ్చు. బట్ ఎవరి దగ్గర నుంచి పడితే వాళ్ళ దగ్గర నుంచి ర్యాండమ్‌గా తీసుకోకుండా, ఒక వైస్ పర్సన్ నుంచి అడ్వైస్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకంటే వాళ్ళు నాలెడ్జబుల్
వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని బెటర్గా అర్థం చేసుకోగలుగుతున్నారు అని అనిపిస్తే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏంటంటే అడ్వైస్ తీసుకోవడం మంచిది. అంటే కొంతమంది సిచ్యువేషన్స్ని కరెక్ట్గా అనాలిసిస్ చేస్తారండి. వాళ్ళ జడ్జిమెంట్ ఏంటంటే చాలా కరెక్ట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోవడం వల్ల మీ లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ని మీరు ఏంటంటే బెటర్ చేసుకోవడం కానీ, చాలా ప్రాబ్లమ్స్ని ముందు ఓవర్కమ్ చేయడానికి కానీ మీకు ఛాన్స్ ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టైంలో మీకు ఒక పర్సన్ ఆ విధంగా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. జనరల్‌గా మనం కొన్నిసార్లు సపోర్ట్ కావాలనుకున్న వ్యక్తులు మనకు సపోర్ట్ చేయరు. బట్ ఈసారి మాత్రం మీకు వ్యక్తులు సపోర్ట్ చేస్తారు. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఉన్నారు. వాళ్ళెవరో కూడా మీకు తొందరలోనే తెలియొచ్చు. బట్ నేనైతే ఒకటి చెప్తాను. వాళ్ళ సపోర్ట్ అయితే తీసుకోండి. మీకు హెల్ప్ అడగాలి అనిపించినప్పుడు హెల్ప్ అడగడం తప్పు కాదండి. అలా అడగడం వల్లే చాలా బెనిఫిట్ అవుతారు. అండ్ మీరు కూడా ఎవరికైనా హెల్ప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైనా మీకు ఏదైనా అడుగుతున్నారు అంటే మోస్ట్‌లీ చేయడానికి ట్రై చేయండి. అది కూడా చాలా వరకు గుడ్ కర్మాని క్రియేట్ చేస్తది కాబట్టి మీ లైఫ్ ఏంటంటే ఒక గుడ్ వేలో చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, అందుకే మీరేంటంటే కొంచెం ఆ వేలో ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ టైంలో మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ కూడా వస్తాయండి. చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అన్నమాట. సో, లైఫ్ ఎలా ఉంటది, లైఫ్‌లో ఇదే జరుగుతది అని మీరు అనుకోవడానికి లేదు. అన్‌ప్రెడిక్టబుల్ అన్నమాట. కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతాయి. ఆఫ్‌కోర్స్ అది మీకు చాలా కంఫర్ట్‌ని తీసుకొస్తది. ఎందుకంటే కొన్ని సార్లు మన లైఫ్‌లో న్యూ చేంజెస్ వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేకపోయినా స్టిల్ ఆ చేంజెస్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మన స్ట్రెస్ కానీ, మనం తీసుకుంటున్న బర్డెన్ కానీ తగ్గాలి అంటే కొన్నిసార్లు మన లైఫ్ ఏంటంటే డిఫరెంట్‌గా చేంజ్ అవ్వాలి. మనం ఒక డిఫరెంట్ పాత్‌లో వెళ్ళాల్సుంటది. అలా ఈ టైంలో మీ లైఫ్‌లోనేంటంటే న్యూ చేంజెస్ కానీ, న్యూ మూవ్‌మెంట్ కానీ కనిపిస్తది. ఈవెన్ ఈ టైంలో మీ లైఫ్‌లోకి న్యూ పర్సన్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా గుడ్ చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మీరు సింగిల్‌గా ఉంటే మాత్రం కొంచెం మీరు ఎక్కడైనా ర్యాండమ్‌గా పర్సన్స్‌ని మీట్ అవుతుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే బయట వ్యక్తుల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయడానికి లేదండి. పర్టిక్యులర్‌గా మీరు సోషల్ మీడియాలో ఎవరినైనా మీట్ అయినా ఆర్ సమ్ కంప్లీట్ స్ట్రేంజర్స్‌ని మీట్ అవుతున్నా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే చాలా వరకు ఏదో సీక్రెట్‌గా మెయింటైన్ చేయాలి అన్నట్టుగా అయితే ఉండొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 6 మంత్స్‌లో కూడా మీరు న్యూ పర్సన్స్‌తో లవ్ రిలేషన్‌షిప్‌నయితే స్టార్ట్ చేయొద్దు. అంటే వాళ్ళతో ట్రావెల్ అవ్వడం, వాళ్ళ కోసం తెలుసుకోవడం ఓకే. బట్ వాళ్ళ విషయంలోనేంటంటే లవ్ చేయాలి, ఈ పర్సన్‌నే మనం మ్యారేజ్ చేసుకోవాలి ఆర్ ఇక్కడ ఈ రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేస్తే బావుంటది. అలాంటి ఇంటెన్షన్స్ అయితే పెట్టుకోవద్దండి. అండ్ ఇంకొకటేంటంటే అలాంటి పర్సన్స్‌కి మనీ ఆఫర్ చేయడం, గిఫ్ట్స్ ఆఫర్ చేయడం లాంటివి కూడా చెయ్యొద్దు. సో, ఎక్కువ రిస్క్ సింగిల్‌గా ఉన్నవాళ్ళు తీసుకోవద్దు. ఇఫ్ మీరు రిలేషన్‌షిప్‌లో ఉంటే, మీ రిలేషన్‌షిప్ అనేది హ్యాపీగా లేదు. మీరు సఫర్ అవుతున్నారు అంటే, రిలేషన్‌షిప్‌లో మళ్ళీ ఆ లవ్ అనేది ఇగ్నైట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. కొంత ప్యాషనేట్‌గా థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయని చెప్పొచ్చు. రీయూనియన్ జరగడానికి ఎక్కువ మందికి పాసిబిలిటీ ఉంది. ఈవెన్ రీయూనియన్ అని కాదు కానీ ఇంట్లో వైఫ్ అండ్ హస్బాండ్ ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్న అలాంటి రిలేషన్‌షిప్స్ కూడా మళ్ళీ గ్రో అవుతాయి. థింగ్స్ ఏంటంటే చాలా పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయని చెప్పొచ్చు. అది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ టైంలోనేంటంటే మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఇంటిమసీ కూడా పెరుగుతుంది. సో, ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో కూడా ఆ లవ్ అనేది బ్లూమ్ అవుతుంది. ఒకళ్ళకొకళ్ళు ఏంటంటే చాలా వరకు అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. ఈవెన్ మీలో ఎవరైనా సరే మ్యాచెస్ ట్రై చేస్తున్నా మ్యాచెస్ వర్కౌట్ అవుతాయి. నేను చెప్తున్నాను కదా! బయట ఎవరో ర్యాండమ్‌గా వ్యక్తుల్ని మీరు మీట్ అయితే కొంచెం మీరు ఇబ్బంది పడతారు. బట్ త్రూ ఫ్యామిలీ కనెక్షన్స్ మీరేంటంటే మ్యాచెస్ చూసుకుంటున్నారు. గుడ్ ఫ్యామిలీలోకి వెళ్ళాలి. సో, గుడ్ రిలేషన్‌షిప్స్ అనేవి వర్కౌట్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. మ్యారేజ్ మాత్రం కొంతమందికి ఫిక్స్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే ఒకటైతే చెప్తానండి. స్ట్రేంజర్స్‌తో మాత్రం రిలేషన్‌షిప్స్, కనెక్షన్స్ డెవలప్ చేసుకోవద్దు. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే, ఆల్రెడీ ఒక పర్సన్ కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉంటే, అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, మీరేంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ అవ్వొద్దండి. అలాంటి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఆర్ పర్టిక్యులర్‌గా కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్స్‌లోకి కూడా వెళ్ళొద్దు. ఎందుకు అంటే అవి మీకు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావడం కానీ, మీ లైఫ్‌ని కాంప్లికేట్ చేయడం కానీ చేస్తుంది. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. మీరొక గుడ్ పర్సన్‌లా ఉన్నారు. గుడ్ రెప్యుటేషన్ క్యారీ చేస్తున్నారు. సో, అలా ఎవరైనా గుడ్ పర్సన్‌లా ఉండి గుడ్ రెప్యుటేషన్ క్యారీ చేస్తున్న వాళ్ళు ఈ 6 మంత్స్‌లో మాత్రం మిస్టేక్స్ చేయడానికి ట్రై చేయొద్దు. మోస్ట్‌లీ వ్యక్తులకేంటంటే
క్లియర్ గా మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది సెట్ చేయండి. ఆ లైన్ అనేది డ్రా చేసుకొని మీరు ఉండాల్సిన జాగ్రత్తలో ఉండండి. మేబీ కొన్నిసార్లు అది ట్రాప్ కూడా అవ్వచ్చు. సో మీరేంటంటే తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటది. అది చూసుకోండి. మీలో కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ ఒక చైల్డ్ మీ ఫ్యామిలీలోకి రావడానికి హై పాసిబిలిటీ కనిపిస్తుంది. సో ఇలాంటి చేంజెస్ కూడా మీ లైఫ్‌లో వస్తాయనే చెప్పాలి. అండ్ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయండి. అవి ప్రాబ్లమాటిక్ గానే అనిపిస్తది. అండ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్‌లా కూడా అనిపిస్తూ ఉంటది. బట్ ఒకటి మాత్రం నిజమండి. ఈ 6 మంత్స్‌లో మీ లైఫ్ చేంజ్ అయినంత అసలు ఎవరి లైఫు చేంజ్ అవ్వదేమో. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, చాలా నేర్చుకుంటారు. చాలా గ్రో అవుతారండి. చాలా హైట్స్‌కి కూడా రీచ్ అవుతారు. యాక్చువల్‌గా ఈ ఫస్ట్ 5 మంత్స్ మీ లైఫ్ ఒకలా ఉంది. బట్ నెక్స్ట్ 6 మంత్స్ మీ లైఫ్ ఏంటంటే చాలా డిఫరెంట్‌గా ఉంటదండి. మీరు ఊహించిన దానికంటే కూడా మీ లైఫ్‌లో సమ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఆ సిట్యుయేషన్స్ నుంచి మీరు గ్రో అవ్వడం కానీ, యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీ లైఫ్‌లోనేంటంటే మీరు న్యూ హైట్స్‌కి రీచ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. అంటే కొంతమందికి కెరియర్‌లో గ్రోత్ కనిపించడం కానీ, ఫినాన్షియల్‌గా స్టెబిలిటీ రావడం కానీ, ఆర్ లొకేషన్ చేంజెస్ అనేవి జరగడం కానీ, అంటే వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళేంటంటే ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుందండి. ఆర్ మీ లైఫ్‌లోనేంటంటే మీరు కొన్ని నేర్చుకోవడం వల్ల మీ లైఫ్‌ని మీరు ఎలా లీడ్ చేస్తే బావుంటుంది? మీ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, పీస్‌ఫుల్‌గా ఉంటారు అనేది మీకు ఒక క్లారిటీ రావడం కానీ, యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు చాలా ఎవాల్వ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. ఇది నిజంగా ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక టైంలో ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సో, మీరు మీ లైఫ్‌లో ఈ టైంలో ఎక్స్‌పీరియన్స్ చేస్తారని చెప్పొచ్చు. ఇది యాక్చువల్‌గా చాలా గుడ్ సైన్ అండి. ఎందుకు అంటే మీ లైఫ్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్, కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ మీ లైఫ్‌లో మీరు ప్రోగ్రెస్ కానీ, గుడ్ చేంజెస్ కానీ అలాగే చూస్తారు. కేవలం మీరు ఏంటంటే నెక్స్ట్ 6 మంత్స్ మీ లైఫ్‌లో ఎవరైనా ఒక పర్టిక్యులర్ పర్సన్‌తో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్‌కోర్స్ మీరు ఒక సిట్యుయేషన్‌లో ఎక్స్‌పెక్ట్ చేసింది జరగకపోవచ్చు. బట్ అది బిగ్ డీల్ ఏం కాదు. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన మళ్ళీ కూడా అది ట్రై చేయకూడదని ఏం లేదు. ఆర్ దానికోసం మీరు ఫైట్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటి అసలు ఇంకా డోరే కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయిందని కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒక ప్రాసెస్‌లో ఒకటి లాస్ అయితే ఇంకేదో కూడా గెయిన్ చేస్తారు. బట్ అది ఏంటి అనేది మీరు డిస్కవర్ చేస్తే తప్ప మీకు తెలీదు. బట్ కంప్లీట్‌గా ఒకటి లాస్ అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకొకటేంటంటే మీకు వ్యక్తులు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి, అది మీకు యాక్చువల్‌గా ఈ 6 మంత్స్‌లో కూడా చాలా బెనిఫిట్ అవుతుందండి. వాళ్ళ నుంచి మీరు తీసుకున్న అడ్వైస్ కూడా మీ లైఫ్‌ని చేంజ్ చేయడానికి ఒక గేట్‌వే అవుతుంది అని కూడా మీరు అనుకోవచ్చు. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో పాస్ట్‌లో థింగ్స్ కొంచెం మంచిగానే వర్కౌట్ అయ్యాయి. వ్యక్తులు కూడా మీ విషయంలో లాయల్‌గా ఉన్నారు. మోస్ట్‌లీ మీకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. బట్ ఇప్పుడేంటంటే, కొంచెం మీరు అది డిఫరెంట్‌గా ఫీల్ అవ్వచ్చు. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే కొంచెం మీకు ఎక్కడో మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. వ్యక్తులు చేంజ్ అవుతున్న ఫీలింగ్ రావచ్చు. అది మీకేంటంటే కొంచెం ఇబ్బందిగా కూడా అనిపిస్తూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ 6 మంత్స్‌లో కూడా కంఫర్టబుల్‌గా నా లైఫ్ ఇలాగే ఉండాలి. నా సిట్యుయేషన్స్ ఈ విధంగానే ఉండాలి అని మాత్రం అనుకోవద్దు. అంటే కంఫర్ట్ జోన్‌లో ఉండొద్దండి. మీ లైఫ్‌లో చేంజెస్ వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే మీరు కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని అర్థం. సో, లైఫ్‌లోనేంటంటే స్టక్ అయిపోకుండా ఏదో అంటే నాకిది కావాలి, అది కావాలి అన్నట్టు కాకుండా నాకు ఇక్కడ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని అలా కూడా స్టక్ అయిపోకుండా ఎవరైనా వ్యక్తుల అడ్వైస్ అయితే తీసుకొని మీ లైఫ్‌కి సంబంధించి మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ ఇక్కడ వ్యక్తులు ఎవరు కూడా మీకు ఆ విధంగా గైడ్ చేయడానికి లేరు అని అనిపిస్తే, మీకు మీరే ఏదైతే కరెక్టో మోస్ట్‌లీ దానికోసం అని చెప్పి మీరు స్టాండ్ తీసుకోండి. ఇక్కడ మీ కంఫర్ట్ చూసుకోవడం కంటే కూడా చేంజ్‌కి ప్రిపేర్డ్‌గా ఉండడం మంచిదండి. మీ లైఫ్‌లో మీరే చేంజ్ అయితే, మీ సిట్యుయేషన్స్ ఆటోమేటిక్‌గా కొన్ని చేంజ్ అవుతాయి. ఒకవేళ మీరు చేంజ్ అవ్వకపోయినా సరే, ఇక్కడే ఉండడానికైతే ఛాన్స్ లేదండి. సో, మీ లైఫ్ కోసం ఏంటంటే మీరు 100% ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి మాత్రం నెక్స్ట్ 6 మంత్స్‌లో కనిపిస్తుంది. బట్ ఇలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మీ లైఫే మంచిగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే కూడా మీరొక గుడ్ ప్లేస్‌లో ఉంటారండి. సో, కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ మీరేంటంటే కన్‌ఫ్యూజన్‌లో ఉండకుండా మీ లైఫ్‌కి సంబంధించి మీరు కొన్ని కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని మీ లైఫ్ కోసం మీరు స్టాండ్ తీసుకుంటే మాత్రం నెక్స్ట్ 6 మంత్స్ కొంచెం అంటే మీరు చేంజ్ అవుతున్న ప్రాసెస్ ఇబ్బందిగా ఉండొచ్చు కానీ
బట్ ఆ తర్వాత మీ లైఫ్లో ఏంటంటే మీరు ఎంత స్ట్రగుల్ తీసుకొని ఎంత ఎఫర్ట్స్ పెట్టిన దానికి కరెక్ట్గా రిజల్ట్ అయితే చూస్తారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.